అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో తొలి సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం నాడు వచ్చింది. హిందూ సనాతన ధర్మంలో ఈ అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. చాలా శక్తివంతమైన రోజు. ఎలాంటి నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జూన్ 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:19 నుండి జూన్ 15 సోమవారం ఉదయం 8:23 వరకు అమావాస్య ఉంటుంది. ఆదివారం లేదా సోమవారం రోజున ఈ ఒక్క పని చేస్తే ధనయోగం కలుగుతుంది. శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ అమావాస్య చాలా పవిత్రమైన అమావాస్యలలో ఒకటి. ఈ తిథుల్లో చేసే పూజలు, దానాలు, జపాలు అనేక రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవారం ఉదయం సుమారు 8:23 వరకు అమావాస్య ఉండటం వల్ల సోమావతి అమావాస్యగా ఆచరిస్తారు. ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అంటే శివారాధనకు అత్యంత శుభప్రదమైన రోజు. పితృదేవతలను నీటితో తర్పణం చేస్తే పితృదోషాలు కూడా తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తగ్గేందుకు ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వివాహిత స్త్రీలు కుటుంబ సౌఖ్యం కోసం ఆచరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య సోమవారం కావటం వలన శివుడికి ప్రత్యేక పూజ చేయాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక అభివృద్ధి కోసం మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదవండి. ఇంకా మంచి ఫలితాలు రావడానికి రోజు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మరణించిన పూర్వీకులను స్మరించి ప్రార్థన చేయండి. ధనయోగం కోసం పరిహారాలు తప్పకుండా పాటించాలి. ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం లేదా పాయసం నైవేద్యంగా పెట్టాలి. చివరిగా 11 గవ్వలు పసుపు వస్త్రంలో కట్టి పూజ చేసి మీరు ధనం దాచుకునే పెట్టెలో ఉంచండి. ఒక కొబ్బరికాయపై పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీదేవికి సమర్పించండి. పేదవారికి బియ్యం లేదా ఆహారం దానం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి శివపార్వతుల చిత్రానికి ఎదురుగా ఇద్దరు కలిసి దీపం వెలిగించండి. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పోయిన డబ్బు తిరిగి రావడానికి అమావాస్య రోజు ఒక్క నిమ్మకాయపై 5 లవంగాలు గుచ్చి లక్ష్మీదేవి ముందు ఉంచండి. ఓం శ్రీం మహాలక్ష్మయ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మరుసటి రోజు ఆ నిమ్మకాయని ప్రవహించే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. సోమావతి అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో శివపార్వతులను ఆరాధించి దానం చేసి పితృదేవతలను స్మరించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అలాగే గుమ్మడికాయను ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ముఖ్యంగా పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చెడు దృష్టి ఉంటే తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి.
ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి. తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు. అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబూసుకొని తిరగకూడదు. అలాగే బియ్యం, గోధుమలు మరియు చీపురును కొనకూడదు. విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి. మీ భర్తకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు. విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవటం లేదా శివుడికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది. అలాగే అమావాస్య నాడు కనకధార స్తోత్రం చదివితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్టు పెట్టండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.